హాయ్ అండి. కరివేపాకు పచ్చడి ఇలా చేసుకుంటే చాలా రోజులు నిలువ ఉంటుందండి. మనకి ఎప్పుడైనా సరే దోసల్లోకి మనం పచ్చడి చేసుకోలేనప్పుడు ఇది బాగా యూజ్ అవుతుందండి. అలాగే దోసల్లోకనే కాదు అన్నంలో కూడా చాలా బాగుంటుందండి. చాలా నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. బాగుంటుంది. ఈ అట్లలోనే కరివేపాకు పచ్చడి వేసుకొని తింటున్నాను. హాయ్ అండి. కరివేపాకు పచ్చడి ఇలా చేసుకుంటే చాలా రోజులు నిలువ ఉంటుందండి. మనకి ఎప్పుడైనా సరే దోసల్లోకి మనం పచ్చడి చేసుకోలేనప్పుడు ఇది బాగా యూజ్ అవుతుందండి. అలాగే దోసల్లోకనే కాదు అన్నంలో కూడా చాలా బాగుంటుందండి. చాలా నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. బాగుంటుంది. ఈ అట్లలోనే